నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను పరోటా చేశానండి. గోబీ పరోటా అంటారు. ఇది క్యాబేజీ పువ్వులు తోటి పరోటా చేస్తాను. ఇది సీజన్ కదా, మంచి పువ్వులు దొరుకుతాయి ఇప్పుడు. దీంతో పరోటా ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవడం నేను ఈరోజు చూపిస్తాను. మీరందరూ ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. తెల్లవారి టిఫిన్కైనా రాత్రి డిన్నర్లోకైనా ఈ పరోటా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని ఎలాగొచ్చి నాకు కామెంట్లో రాయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. 1 కప్పు పిండి తీసుకున్నాను నేను. దానికి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా చూసారు కదా, సాల్ట్ అంతా ముందు కలిపియాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చపాతీ పిండి చాలా స్మూత్గా కలుపుకోవాలి పరోటాలకి. చూసారు కదా, పిండి ఎలా దగ్గర పడింది. ఇలాగ దగ్గర పడ్డాక మనం కొంచెం నూనె ఇప్పుడు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు నేను నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని దీన్ని మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఎంత మెత్తగా కలిపితే అంత బాగా వస్తాయి పరోటాలు. ఈ కలుపుకోవడంలోనే ఉంది మొత్తం అంతా. దీన్ని చక్కగా ఈ మంటతోటి నలిపి దాన్ని కలుపుకోవాలి. ఆ నూనె అంతా చక్కగా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ నీళ్ళు వేసుకొని దీన్ని చక్కగా చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. పిండిని ఒక 5-10 నిమిషాల వరకు పిండిని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ టైప్లోనే కలపాలి పిండిని. ఇలాగ మనం ఎంత చక్కగా కలుపుకుంటే అంత స్మూత్గా అవుతుంది. ముద్ద చక్కగా స్మూత్గా తయారైపోయింది. ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. తడి క్లాత్ వేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల వరకు మనం సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు పువ్వుని చక్కగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకోవాలి. పువ్వుల్ని దీన్ని దోసకాయ కూర ఉంటుంది కదా, దాంతో చక్కగా కోరుకోవాలి. ఒక పువ్వు మీద భాగం మాత్రం కోరుకోవాలి, కింద కాండం మాత్రం కోరుకోకుండా ఉంచుకోవాలి. ఇలాగ పెద్ద కన్నాలు ఉన్న కూరంతో కోరుకోవాలి దీన్ని. మరి అంత పెద్ద పెద్ద ముక్కలు కూడా రానివ్వకుండా చూసుకోండి. ఇందులోనే పెద్దవి వచ్చినా కూడా సైడ్ తీసుకోవాలి. మొత్తం కూరల్లో ఒకేలాగా ఉండాలి, అప్పుడే బాగుంటుందన్నమాట పరోటా. చూసారు కదా, అంత సమానంగా వచ్చింది. ఇలాగా మొత్తం అలా పువ్వులన్నీ కోరేసుకోవాలి. మీద భాగం కింద భాగం ఉంచుకొని మనం తర్వాత కూర వండుకోవచ్చు దాన్ని. చూసారు కదా, ఇలాగ మొత్తం అలా మనం ఎంత కావాలో అంత కోరేసుకోవాలి. ఇందులో ఏవైనా పెద్ద ముక్కలు ఉన్నా కూడా సైడ్ తీసుకొని ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఏ కూరని అనమాట మనం ఇందులో ఉన్న నీరంతా బయటికి తీసేయాలి. దాని గురించి ఒక పల్చటి వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక గిన్నెలోని పెట్టుకొని అందులోని ఈ కూరల్లా వేసుకోవాలి. చూసారు కదా, ఇలాంటి కాటన్ క్లాత్ అయితే ఈజీగా మనం తీయొచ్చు. ఇందులోంచి నీరు ఇందులోకి ఈ కూరల్లో మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మూట కట్టేసి దాంట్లో ఉన్న నీరల్లా మనం తీసుకోవాలి. ఇలాగ కొంచెం కష్టమే కానీ అందులో ఉన్న నీరల్లా తీసుకొని దీన్ని పొడి పొడిగా చేసుకోవాలి. పూర్తిగా కూరని ఆ నీరు తీసి పారేయవచ్చు, నీట్గా పని లేదు. మరి చూసారు కదా, పొడి పొడిగా వచ్చింది చక్కగా. ఇందులో నీరు లేకుండా మొత్తం క్లీన్గా వచ్చింది ఈ కూర. ఇప్పుడు తయారు పరోటా గురించి దీంట్లో మసాలా వేసుకుందాం. దీంట్లో 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు వాము వేసుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం 1 స్పూన్ వేసుకున్నాను నేను. మీరు టేస్ట్కి బట్టి వేసుకోండి కారం. ఇది ఆమ్చూర్ పొడి పులుపు కోసం 1 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది అల్లం పేస్ట్. ఇది మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ ఉంది, నేను వేసుకున్నాను 1 1/2 స్పూన్ వరకు. 1 చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని అన్నీ కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ కూడా మొత్తం అంతటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి.
ఇప్పుడు గోధుమ పిండి తడిగుడ్డ తీసి చూడండి ఒకసారి చాలా మెత్తగా తయారయ్యింది. దీన్ని ఒక్కసారి కలుపుకొని దీన్ని ముద్దలుగా చేసుకోవాలి. మనం ఎన్ని పరోటాలు చేసుకోవాలంటే అన్ని ముద్దలు కొంచెం పెద్ద సైజుగా తీసుకోవాలి. చూసారు కదా, నేను ఈ సైజు తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోని మసాలా పెట్టి పరోటా చేసుకుందాం. చుట్టూ పలచగా చేసుకోవాలి. వీటిని మధ్యలో మాత్రం కొంచెం దలసరిగా ఉంచుకోవాలి. అప్పుడు పరోటా చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలాగా చుట్టుపక్కల మాత్రం పలచగా ఒత్తుకోవాలి చేతితోటి ముందు. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలోని మసాలా పెట్టుకుందాం. కాలీఫ్లవర్ మసాలా ఒక స్పూనున్నర వరకు పడుతుంది. ఇందులోని సాల్ట్ ముందుకుండా కలపకూడదు. ఈ మసాలాని మళ్ళీ నీరు వచ్చేస్తుంది. అందుకు చేసుకునే ముందు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత నేను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. ఇందులోని ఒక స్పూన్ వరకు. మీరు కూడా అలాగే చేయండి. చూసారు కదా, మొత్తం అంతా ఇలాగా లోపల పెట్టుకొని మనం పరోటాని చక్కగా అల్లుకోవాలి. కొసలన్నీ ఒక దగ్గరగా తెచ్చుకొని దాన్ని పరోటాని తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే లోపల ఉన్న మసాలా బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా తయారు చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆటాని తీసి ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఆట ఎక్స్ట్రా ఉంది, అది తీసేయాలి. తీసి మీదని పొడిపిండి కొంచెం అద్దుకోవాలి. అద్దుకొని ముందు చేతి మీద మనం ఒత్తుకోవాలి. దీన్ని మసాలా అంతా 4 పక్కల సరఫరా అయినట్టుగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ చేతితోటి కొంచెం వరకు ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మనం కర్రతోటి ఒత్తుకోవాలి. ఇలా చేసుకుంటే లోపల ఉన్న మసాలా బయటకు వచ్చేయకుండా చక్కగా పరోటా తయారవుతుంది. మరీ గట్టిగా కాకుండా లైట్గా చేతులతోటి లైట్గా ఒత్తుకోవాలన్నమాట. పరోటాని మసాలా బయటకు వచ్చేయకుండా చక్కగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. పరోటా తయారైపోయిందండి. ఈ సైజు పరోటా అయితే సరిపోతుంది. పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను, నేను వేడి చేసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందే ఉంచాను. అందులోని పరోటా వేసుకొని మనం కాల్చుకోవాలి. మీద నుండి మళ్ళీ ఇంకో స్పూను నెయ్యి వేసుకొని తిరగవేసుకోవాలి. మళ్ళీ అలాగే అటు ఇటు కూడా కాలేటట్టుగా చూసుకోవాలి. చూసారు కదా, పరోటా మొత్తం చక్కగా అటు ఇటు కూడా ఎర్రగా వచ్చింది. ఇప్పుడు పరోటా తీసుకుందాం. చూసారు కదా, చక్కగా తయారైపోయింది. ఈ పరోటా చాలా బాగుంటుంది. ఇలాగ మీరు ఒకసారి తయారు చేసుకొని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే, బాయ్ అండి.